అక్కడి నేతల తీరుపై అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయా? ఎమ్మెల్యేలమే కదా అనుకుంటే పరిషత్ పోరులో ఏకపక్ష నిర్ణయాలపై నిరసన గళం వినిపిస్తోందా? ప్రత్యర్థుల కంటే రెబల్స్ బెడదే ఎక్కువగా ఉందా? ఆదిలాబాద్ జిల్లాలో ఎమ్మెల్యేల వ్యవహార శైలితో విసిగిపోయిన పలువురు నేతలు తిరుగుబాటు అభ్యర్థులుగా రంగంలోకి దిగారు. దీంతో గులాబీ పార్టీలో రెబల్స్ కలకలం రేగుతోంది. ఆదిలాబాద్ జిల్లాలో అధికార పార్టీ చేతిలో 10 మంది ఎమ్మెల్యేలున్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులకు బీఫామ్ల పంపిణీ, టికెట్ల కేటాయింపు బాధ్యతలు ఎమ్మెల్యేలకే ఇచ్చారు కేసీఆర్. అయితే ఎంపీ, ఎమ్మెల్యేలు ఉన్న చోట, ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఉన్న చోట అభ్యర్థుల ఎంపిక బాధ్యతలు ఎమ్మెల్యేలకే ఉండడంతో వారి అనుచరులకే ఎక్కువ ప్రాధాన్యత దక్కుతోంది. అలాంటి చోట రెబల్స్ బెడద పెరిగిందని తెలుస్తోంది. 10 నియోజకవర్గాల్లో 3-4 ఎమ్మెల్యేలు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని కేడర్లో అసంతృప్తి ఉంది. దీంతో కొందరు నేతలే పరోక్షంగా రెబల్స్ తో నామినేషన్లు వేయిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పనిచేసేటప్పుడు మీకే జెడ్పీటీసీ, ఎంపీటీసీ అని హామీలిచ్చిన ఓ ఎమ్మెల్యే ఇప్పుడు మాత్రం చేతులెత్తేస్తున్నారు. షాడో ఎమ్మెల్యేలు ఈయన మాటకు విలువ ఇవ్వడం లేదని తెలుస్తోంది. ఎమ్మెల్యే, ఎంపీ మధ్య వైరం ఉన్న చోట చెరో 2-3 మండలాలు పంచుకున్నారు. అయినా సరే టికెట్ల కేటాయింపులో పంచాయతీలు తెగడం లేదు. ఎమ్మెల్యే అనుచరులకు ప్రాధాన్యత దక్కడంతో ఎంపీ అనుచరులు రెబల్స్ గా రెడీ అవుతున్నారు. టికెట్లు ఖరారైన తర్వాత కూడా తమకే పలుకుబడి ఉందని కొందరు స్వతంత్రులుగా బరిలో దిగుతున్నారు. మరికొందరు అదును చూసి కండువా మార్చేస్తున్నారు. ఇక ఆసిఫాబాద్ జిల్లాలో సైతం ఓ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య గ్యాప్ ఉంది. గతంలో ప్రత్యర్థులుగా ఉన్న నేతలు ఇప్పుడు ఒకే పార్టీలో ఉండడంతో వాళ్ల అనుచరులు ఇమడలేని పరిస్థితి కనిపిస్తోంది. దీంతో ఈ వర్గపోరు ఎక్కడికి దారితీస్తుందోనని పార్టీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. మంచిర్యాల జిల్లాలో ఓ ఎమ్మెల్యే ఒంటెద్దు పోకడతో చాలా మంది నేతలు రెబల్స్ గా పోటీ చేస్తున్నారు. బెల్లంపల్లిలో ఎమ్మెల్యే పార్టీ కేడర్ తో పని లేకుండా మండల స్థాయి కేడర్ ఉద్యమ సమయం నుంచి పార్టీని పట్టుకుని వేలాడుతున్న వారికి సైతం టికెట్లు ఇవ్వడం లేదని ఏకంగా సోషల్ మీడియా పోస్టులే దర్శనమిస్తున్నాయి. పార్టీ కోసం పనిచేసిన వారిని వదిలేసి ఎంపీటీసీ, జెడ్పీటీసీ టికెట్లు ఇస్తున్నారని, పార్టీలో ప్రాధాన్యం లేదని ఓ యువజన నాయకుడు రాజీనామా అస్త్రాన్ని కూడా ప్రయోగించారు. 5-6 మండలాల్లో ఎమ్మెల్యే టికెట్ల కేటాయింపు వ్యవహారం రచ్చకు దారితీస్తోందని పార్టీ వర్గాలు అంతర్గతంగా అంగీకరిస్తున్నాయి. పార్టీ ఆదేశించిందని ఓడిపోవలసిన ఎమ్మెల్యేను అంతా కష్టపడి మరోసారి గెలిపిస్తే తమకు ద్రోహం చేస్తున్నారంటూ పార్టీ టికెట్ ఆశించి భంగపడ్డవారు తమ సన్నిహితుల వద్ద వాపోతున్నారు. ఇలా పార్టీలో ఉండి బాధపడేవారు కొందరైతే కండువాలు మార్చి బరిలో ఉండేది ఇంకొందరు. ఇలా 5-6 నియోజకవర్గాల్లో మాత్రం అధికార పార్టీకి రెబల్స్ ముప్పు తప్పేలా లేదంటున్నారు సీనియర్లు. ఇప్పటికీ నామినేషన్ మాత్రమే వేశారు. ఇంకా ఉపసంహరణకు టైం ఉంది కాబట్టి బుజ్జగించి దారికి తెచ్చుకుంటారో లేకపోతే సొంత పార్టీ వారితోనే తలపడుతున్నారో ఒంటెద్దు పోకడపోతున్న వాళ్లే తేల్చుకోవాల్సి ఉంది.